ఆర్ క్రాంతి ఇక డాక్టర్ దగ్గరికి వస్తాడు. ఇక డాక్టర్ క్రాంతిని చూడగానే, ఏంటి క్రాంతి ఇలా వచ్చావు, మళ్ళీ మీ నాన్నకానికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అని అంటుంటే ఇక క్రాంతి అలానే చూస్తూ, మళ్ళీ డాక్టర్ ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా అని నవ్వుతూ అంటుంటే, నేను వచ్చింది మా నాన్న ప్రాబ్లం గురించి కాదు, నా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి. ఏంటి ఏం ప్రాబ్లం అని డాక్టర్ అంటుంటే ఇక క్రాంతి, నేను అడిగిన దానికి మీరు సరిగ్గా ఆన్సర్ చేయండి. షాన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మర్చిపోవడానికి ఏమైనా టాబ్లెట్స్ వాడిందా అని అంటుంటే ఇక డాక్టర్ భయపడుతూ ఇక అలానే క్రాంతి వైపు చూస్తూ ఉంటాడు. మెమరీ లాస్ అవ్వడానికి వాడే టాబ్లెట్స్ శాలి దగ్గర ఎందుకున్నాయి అని అనగానే ఇక డాక్టర్ ఏం మాట్లాడకుండా భయపడుతూ అలానే చూస్తూ ఉంటాడు. ఇక ఆ మాటకి ఇక క్రాంతి కోపంగా వెంటనే చెప్పని డాక్టర్ అని గట్టిగా అంటూ ఉంటే ఇక డాక్టర్ ఒక్కసారిగా ఉలికిపడి భయపడుతూ ఉంటాడు. ఇక వెంటనే డాక్టర్ లేచి నిలబడి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు, ప్లీజ్ నా దగ్గర నటించొద్దు, నిజం చెప్పండి అని క్రాంతి అంటుంటే ఇక డాక్టర్ ఆలోచిస్తూ ఉంటాడు. మీ టెన్షన్ చూస్తుంటే మీరేదో దాస్తున్నారని నాకు అర్థమవుతుంది, నిజమేంటో చెప్తారా లేదా పోలీసులకి కాల్ చేయమంటారా అని క్రాంతి అనడంతో ఒక్కసారిగా డాక్టర్ షాక్ అయి అలానే క్రాంతి వైపు చూస్తూ ఉంటాడు. ఇక క్రాంతి వెంటనే ఫోన్ తీసి పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటే ఇక డాక్టర్ వెంటనే, క్రాంతి గారు ప్లీజ్ నన్ను దీంట్లో ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పి అనగానే, మరి ఆ టాబ్లెట్ తెచ్చింది మీరేనా అని క్రాంతి అడుగుతుంటే అవును అనగానే ఇక క్రాంతి కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటాడు. శాలిని గారు అడిగారని తెప్పించాను, ఆ టాబ్లెట్స్ వాడడం ఇల్లీగల్ అని తెలిసి కూడా ఎందుకు తెప్పించారు, అవి నిజంగా శాలినినే వాడిందా లేదు అని డాక్టర్ అనగానే, మరి ఎవరి కోసం తెప్పించింది అనగానే ఇక డాక్టర్ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు. చెప్పండి డాక్టర్ అని క్రాంతి గట్టిగా అనేసరికి, మీ నాన్నగారి కోసం అని అనగానే ఒక్కసారిగా క్రాంతి షాక్ అయి అలానే చూస్తూ ఉంటాడు. మీ నాన్నగారికి గతం మర్చిపోయేలా చేయడానికి ఆ టాబ్లెట్స్ మీ నాన్నగారికి ఇచ్చింది అని చెప్పగానే ఇక క్రాంతి, ఆ అవసరం శాలినికి ఏంటి, అప్పుడు డాక్టర్ ఆయన కోలుకుంటే చంద్ర గారు నిర్దోషి అని చెప్తారని, అలా చెప్తే తన పగ నెరవేరదని, అందుకే ఇలా చేసింది. మీ నాన్నగారిలో అప్పుడప్పుడు కదలిక వచ్చినప్పుడు అతని తల మీద కొట్టింది శాలినే అని చెప్పడంతో మళ్ళీ క్రాంతి షాక్ అయి అలానే చూస్తూ ఉంటాడు. ఆవిడ పక్క తీరేంత వరకు మీ నాన్నగారు కోలుకోవద్దు అని అనుకుంది, అందుకే అతనికి ట్రీట్మెంట్ కూడా ఇవ్వనీయలేదు. మీరు డాక్టర్స్ ని మార్చినప్పుడల్లా ఆవిడ అతని మెడిసిన్స్ ని మార్చేసింది, అందుకే ఎన్ని రకాలుగా మీరు డాక్టర్ ని మార్చినా ఎంత విధాలుగా ట్రై చేసినా సరే ఆయనకి నయం కాలేదు అని చెప్పడంతో క్రాంతి అలానే షాక్ అయి డాక్టర్ వైపు చూస్తూనే ఉంటాడు. చంద్రగారి ప్రయత్నం వల్ల, మీ అదృష్టం వల్ల మీ నాన్నగారైతే ఫిజికల్ గా కోరుకున్నారు, కానీ మెంటల్ గా కోరుకోకూడదని, స్టేబుల్ గా ఉండకూడదని, ఫిజికల్ గా తను స్టేబుల్ గా మారితే తను కొట్టిన విషయం, తను మెడిసిన్ మార్చిన విషయం అందరికీ తెలిసిపోతుందని, అందుకే ఇలా తను కోలుకోకూడదని ఇలా చేసింది. ఆ మెడిసిన్ వాడడం వల్ల మీ నాన్నగారికి సైడ్ ఎఫెక్ట్ వచ్చింది, రెట్రోపినియా అనే సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. ఆ తర్వాత కూడా తను మెంటల్ గా కోలుకోకూడదని నన్ను రిక్వెస్ట్ చేసింది అని చెప్పడంతో క్రాంతి ఇక అలానే చూస్తూ ఉంటాడు. తన ప్రాణాలకి ప్రమాదం అని ఆ దానికి నేను ఒప్పుకోలేదు అని చెప్పడంతో క్రాంతి ఇక డాక్టర్ తో, మా మీద తనకి పగేంటి అని అనడంతో, అవన్నీ నాకు తెలియదు, నాకు తెలిసేంత వరకు నీకు చెప్పేశాను, ఇక క్రాంతి చేపట్టుకొని నన్ను క్షమించండి, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, ఈ విషయం పోలీసులకు చెప్పొద్దు అని చెప్పి ఇక తనని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇదంతా విన్న క్రాంతి ఇక కోపంగా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వెళ్ళిపోతూ బాధపడుతూ అలానే శాలిని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. శాలిని ఇన్ని తప్పులు చేసిందా, ఇంత మోసం చేసిందా, తనని గుడ్డిగా నమ్మి నేను వదినని అనుమానించాను, తనని బాధ పెట్టాను అని చెప్పి ఇక క్రాంతి అనుకుంటూ ఉంటాడు. ఇక విరాట్ చంద్రకళ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ పాటికి క్రాంతి శాలిని నిలదీసే ఉంటాడు అని విరాట్ అంటుంటే, శాలిని ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది బావా,
ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకుంటుంది, ఇప్పుడు తను తప్పించుకోలేదు అని విరాట్ అంటూ ఉంటాడు. వెళ్ళి చూద్దాం పదా అని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్తూ ఉంటారు. శ్యామల కామాక్షి ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఇక శాలిని వచ్చి పిన్ని గారు క్రాంతి ఎక్కడున్నారు అని చెప్పి శ్యామని అడుగుతూ ఉంటే నాకు తెలియదు, ఇందాక నువ్వు లేనప్పుడు వచ్చాడు, మళ్ళీ ఎక్కడికో పనిందని చెప్పి వెళ్ళిపోయాడు, నీకు చెప్పలేదా అని అంటుంటే లేదు పిన్ని గారు నాకు చెప్పలేదు, ఫోన్ చేస్తుంటే కలవడం లేదు, ఎక్కడున్నారో ఏంటో అర్థం కావడం లేదు అని చెప్పి అంటుంటే అప్పుడే విరాట్ చంద్రకళ ఇంటికి వస్తూ క్రాంతి ఇంకా రాకపోవడం ఏంటి అని విరాట్ చంద్రకళతో అంటూ ఉంటూ లోపలికి ఇద్దరు వెళ్తూ ఉంటారు. చంద్రకళ విరాట్ తో శాలిని నిధిస్తా అని చెప్పి బయలుదేరాడు కదా బావా, మరి ఇంతసేపు అయి ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు అని చంద్రకళ అంటుంటే అసలే వాడు సెన్సిటివ్, ఈ విషయం తెలిసి వాడేమైనా చేసుకుంటుంటాడా, చచా అలా ఏమై ఉండదు. క్రాంతికి శాలిని గురించి పూర్తిగా ఏం తెలియలేదు కదా, ఓన్లీ ప్రెగ్నెన్సీ డ్రామా గురించే తెలిసింది, ప్రెగ్నెన్సీ నాటకం అని మాత్రమే తెలిసింది కదా, ఆ మాత్రం దానికి క్రాంతి ఇలా ఎందుకు చేస్తారు అని చెప్పి చంద్రకళ అంటూ ఉంటే విరాట్ కూడా అలానే చూస్తూ ఉంటాడు. ఇంకేదైనా రీజన్ వల్ల రాలేడేమో, నువ్వేం టెన్షన్ పడకు బావా, వచ్చేస్తాడులే అని చెప్పి చంద్ర అంటుంటే విరాట్ ఏమో నాకు భయంగా ఉంది చంద్ర అని అంటూ ఉంటే శాలిని ఇద్దరిని చూస్తూ ఉంటుంది. బావా శాలిని మన ఇద్దరిని గమనిస్తూ ఉంది అని చెప్పి అంటుంటే ఇద్దరు పైకి వెళ్ళిపోతూ ఉంటారు. క్రాంతి ఏమో ఇక్కడ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, వీరిద్దరేమో మంతనం నేర్పిస్తున్నారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో నాకు అర్థం కావడం లేదు అని శాలిని మనసులో అనుకుంటూ ఉంటుంది. క్రాంతి నోటి మీద అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. శాలిని వాళ్ళ అన్న గురించి అంతా చెప్పడం అవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. బర్త్డే రోజు క్రాంతి వాళ్ళన్న తన ఫోటోని విసిరేయడం అదంతా ఆలోచించి అలా రోడ్డు మీదకి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళని బాధ పెట్టడం అవన్నీ గుర్తు చేసుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళ వదిలిని తిట్టడం, నీ వల్లే నా బిడ్డ చనిపోయింది, నా భార్యను కూడా చంపాలని చూసావు అని చెప్పి గతంలో చందని తిట్టడం అవన్నీ ఆలోచించుకుంటూ రోడ్డు మీదకి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. విరాట్ చంద్రకళ ఇద్దరు శాలిని గురించి నిజాలు చెప్తూ ఉంటే తను అందరినీ తిట్టడం, మీరంతా కావాలని చేస్తున్నారు, నా శాలిని అలాంటిది కాదు, అవన్నీ గతంలో తలుచుకొని బాధపడుతూ అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమైంది క్రాంతికి, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ప్రాబ్లం ఏంటి అని చెప్పి శాలిని అనుకుంటూ ఉంటే అప్పుడే డాక్టర్ శాలినికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఈయనేంటి నాకు చేస్తున్నారు అని చెప్పి శాలిని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. డాక్టర్ వెంటనే కంగారుగా శాలిని గారు మీతో అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి అని అనగానే ఏంటి మళ్ళీ డబ్బులు కావాలని అడుగుతావా అని శాలిని అనగానే అప్పుడు డాక్టర్ ముందు నేను చెప్పేది వినండి, క్రాంతి గారు నా దగ్గరికి వచ్చారా? ఏంటి కాంతి నీ దగ్గరికి వచ్చాడా? అవును, కాంతి గారు నా దగ్గరికి వచ్చి మీ మామయ్యకి వాడే టాబ్లెట్స్ గురించి అడిగారు, మెమరీ లాస్ టాబ్లెట్స్ గురించి అడిగారు, మరి నువ్వేం చెప్పావు అని శాలిని కంగారుగా అడుగుతూ ఉంటే ముందు నేను ఏం చెప్పలేదు, కానీ క్రాంతి బెదిరించడంతో నేను నిజమంతా చెప్పేశాను. ఇదంతా విన్న శాలిని ఒక్కసారిగా షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. కంగారుగా వెంటనే నువ్వు నిజం ఎందుకు చెప్పావు, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాల్సింది కదా. క్రాంతి గారు చాలా ఆవేశంగా వచ్చారు. అలా రావడంతో నన్ను గట్టిగా నిలదీసి అడగడంతో నాకు వెన్నులో వణుకు పుట్టింది, నాకు చాలా భయం వేసింది, అందుకే నేను మొత్తం నిజం చెప్పేశాను అని చెప్పడంతో శాలిని అలానే షాక్ అయి చూస్తూ ఉంటుంది. నిజమంటే ఎంతవరకు చెప్పావు అది చెప్పు అని అంటుంటే మీరు రఘురాం గారికి టాబ్లెట్స్ మార్చడం, తన తల మీద కొట్టడం, మళ్ళీ ఆ టాబ్లెట్స్ మార్చినట్టు అన్ని చెప్పేశాను అని చెప్పడంతో మళ్ళీ శాలిని ఒక్కసారిగా షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. కంగారులో నేను చంద్ర పగ తీర్చుకోవడానికి మీరు ఇలా చేశారని కూడా చెప్పాను, ఎంత పని చేశావు, అంతా చేసి మెల్లిగా ఇప్పుడు నాకు ఫోన్ చేసి చెప్తున్నావా అని అంటుంటే నాకు బుద్ధి లేకనే నీ విషయంలో నేను ఇన్వాల్వ్ అయ్యాను, ఇప్పుడు నేను ఫోన్ ఏం చేశానో తెలుసా, నుంచి మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నన్ను ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పడానికి ఫోన్ చేశాను. క్రాంతి గారు ఆవేశంగా నుంచి బయలుదేరాడు. ఖచ్చితంగా నేను నిలదీయడానికి అక్కడికి వస్తారు, మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఎలా సర్ది చెప్పుకుంటారో
ఎలా ఎదురవుతారో నాకు తెలియదు. కానీ ఈ విషయం గురించి మళ్ళీ నాకు జన్మలో ఫోన్ చేయొద్దు. ఈ విషయం చెప్పడానికి నేను ఫోన్ చేశాను. బాయ్ అని చెప్పి ఇక డాక్టర్ కాల్ కట్ చేస్తూ ఉంటాడు. ఇక వెంటనే శాలిని అలో అలో అని చెప్పగానే కాల్ కట్ చేస్తూ ఉండగానే, అందుకేనా క్రాంతి నా ఫోన్ లీవ్ చేయడం లేదు, నా విషయం తెలిసిపోయింది కాబట్టి క్రాంతి ఫోన్ లీవ్ చేయడం లేదు అని చెప్పి ఇక టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇక్కడ విరాట్ చంద్ర ఇద్దరు ఒక దగ్గర నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. క్రాంతి ఎక్కడికి వెళ్ళాడు, అసలు క్రాంతి ఏం ఆలోచిస్తున్నాడు అర్థం కావడం లేదు చంద్ర అని అంటుంటే, మనం తప్పు చేశామనిపిస్తుంది బావా. క్రాంతిని అలా ఒంటరిగా వదిలేయకుండా ఉండాల్సింది, మనం కూడా క్రాంతితో పాటే ఉండాల్సింది అని అంటుంటే ఇక విరాట్, ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవాలి చంద్ర? శాలిని ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదంటే మనం ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేస్తాడో లేదో అని విరాట్ అని అంటూ ఉంటాడు. ఇక ఇక్కడ శాలిని భయపడుతూ, ఇప్పుడు క్రాంతికి నా విషయాలన్నీ తెలిసిపోయాయి కాబట్టి వెంటనే వచ్చి నన్ను నిలదీస్తాడు. ఈ విషయాలన్నీ అత్తయ్య గారు కూడా చెప్పేస్తారు. ఆ విషయం తెలియగానే అత్తయ్య నన్ను చంపేస్తుంది. అత్తయ్య ఎందుకు, క్రాంతి నన్ను చంపేస్తాడు. వాళ్ళ నాన్నకి నేను ఇదంతా చేశాను కాబట్టి నన్ను చంపకుండా ఊరికే వదిలిపెట్టాడు. ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి, ఏం చేయాలి అని చెప్పి కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక్కడ విరాట్ చంద్ర కూడా క్రాంతి ఎప్పుడు వస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు నన్ను కాపాడేది చంద్ర బావగారు మాత్రమే. నేను వెంటనే వాళ్ళ చరణు వేడుకోక తప్పదు అని చెప్పి ఇక వెంటనే విరాట్ దగ్గరికి వచ్చి వెంటనే విరాట్ కాళ్ళు మొక్కుతూ ఉంటుంది. బావగారు నన్ను క్షమించండి బావగారు అని చెప్పి తన కాళ్ళ మీద పడుతూ ఉంటే ఇక చంద్ర, ఏంటి మళ్ళీ ఇదో కొత్త డ్రామానా అని చెప్పి శాలిని లేపుతూ, లేదు చంద్ర రియలైజేషన్ అని చెప్పి అంటూ ఉంటుంది. నేను చాలా తప్పులు చేశాను. నా పగ నెరవేర్చడం కోసం పిచ్చి పనులన్నీ చేశాను. నేను ఎన్నో నేరాలు చేశాను. నా పగ నెరవేర్చుకోవడం కోసం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. నా వల్ల మీరు చాలా టార్చర్ అనుభవించారు, చాలా బాధపడ్డారు. అయినా కూడా నేను క్రాంతి దగ్గర మంచిదానిని నటిస్తూ నాటకం చేశాను. అయినా కూడా క్రాంతికి నా విషయాలు నేను తెలిసిపోయాయి. నేను నాటకం చేస్తున్నానన్న విషయం తెలిసిపోయింది అని చెప్పి అనగానే ఇక చంద్ర, తెలుసు క్రాంతికి ఆ విషయం చెప్పిందే మేము తెలియాలని ఇదంతా చేశాము అని చెప్పడంతో ఇక శాలిని షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. నువ్వు నన్ను ఏం చేయలేదని చెప్పే కదా విరవిగావు, నువ్వు గైనకాలజిస్ట్ తో మాట్లాడడం నేను విన్నాను శాలిని. అందుకే నీకు తెలియకుండా ఆ గైనకాలజిస్ట్ డాక్టర్ కి నేను డబ్బులు అకౌంట్ లో పంపించాను. అలా డబ్బులు పంపించి క్రాంతికి అనుమానం క్రియేట్ చేయాలా చేసి ఆమె దగ్గరికి పంపించేలా చేశాం అని చెప్పడంతో శాలిని అలానే షాక్ అయి చూస్తూ ఉంటుంది. అక్కడే మీ ఫేక్ ప్రెగ్నెన్సీ గురించి, మీ ఆపరేషన్ గురించి క్రాంతికి అంతా తెలిసిపోయింది. ఇక నీ నాటకాలు చెల్లవు అని విరాట్ కూడా అంటూ ఉంటే ఇక శాలిని, అయ్యో బావగారు, మీరు క్రాంతికి ఫేక్ ప్రెగ్నెన్సీ గురించే తెలిసిందని అనుకుంటున్నారు, కానీ క్రాంతికి నా విషయాలన్నీ తెలిసిపోయాయి, ఇంకా ఏం తెలిసాయి అని విరాట్ అనడంతో, నేను పగతో ఇంటికి వచ్చిన విషయం, మీ నాన్నగారిని కొట్టిన విషయం, ఆయన మాత్రాలు మార్చేసిన విషయం, అన్ని విషయాలన్నీ క్రాంతికి తెలిసిపోయాయి. ఇవన్నీ విషయాలు తెలిసాయంటే నేను అనుకునేది జరుగుతుందేమో అనిపిస్తుంది చంద్ర. వాడు శాలిని తప్పిచ్చేసిందని తెలిస్తే నేను బతకను అని చెప్పాడు. వాడు ఏమైనా చేసుకుంటాడా అని చెప్పి నాకు భయంగా ఉంది చంద్ర అని అంటుంటే, నా భయం కూడా అదే బావగారు, నాకు అందుకే వణుకు పుడుతుంది అని చెప్పి ఇక శాలిని అంటూ ఉంటుంది. మనం వెంటనే వెళ్ళి క్రాంతి ఎక్కడున్నా వెతుకుతాం పద బావా. ఎక్కడని వెతుకుతావు చంద్ర అని అంటూ ఉంటాడు. క్రాంతికి విషయం తెలిసిపోయిందని నీకెవరు చెప్పారు శాలిని అని అంటుంటే, ఆ డాక్టర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఆ డాక్టరే ఈ విషయాన్ని చెప్పేశాడు. క్రాంతి అతని దగ్గరికి వెళ్లి బెదిరించడంతో డాక్టర్ అంది నిజాలు చెప్పేశాడని ఆ డాక్టర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు అని అంటూ ఉంటుంది శాలిని. అయితే ఆ డాక్టర్ చెప్పిన ఏరియాలోనే క్రాంతి ఉండుంటాడు, వెంటనే మనం వెళ్ళి వెతుకుదాం అని చెప్పి ఇక చంద్ర విరాట్ వెళ్తూ ఉంటారు. ఇక ఇక్కడ శృతి ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక శృతిని చూడగానే కామాక్షి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నేను వచ్చింది ఆ చంద్ర చేసిన ఘనకార్యం గురించి అని చెప్తూ ఉంటే ఇక శ్యామల, మరి నువ్వు చేసిన దానికి ఏం చేయాలి అని అంటుంటే, ఏంటి నా కూతురు మీద పడ్డావు అని
కామాక్షి అంటుంటే, మరి నువ్వు జలరాజుని పెళ్లి చేసుకున్నప్పుడు లేదా నా కూతురికి నాకు 100 విషయాలు చెప్తాను అని అంటుంటే అప్పుడే ఇక విరాట్ చంద్ర ఇద్దరు పైనుంచి దిగి కంగారుగా వెళ్తుంటే అప్పుడే ఇక శృతి ఆయ్ బావా ఎప్పుడొచ్చావు అని చెప్పి విరాట్ అంటుంటే ఇప్పుడే వచ్చాను బావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఎలా ఉన్నావు చంద్ర అని శృతి అంటుంటే బానే ఉన్నాను, నీ కూతురు ఎలా ఉంది అని చెప్పడంతో ఇద్దరు షాక్ అయి అలానే చూస్తుంటారు. నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు, ఇప్పుడు మేము అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాం, వచ్చాక మాట్లాడుకుందాం పద బావా అని చెప్పి ఇక చంద్ర ఇద్దరు కంగారుగా వెళ్తూ ఉంటారు. ఇక అక్క జగదీశ్వరి వస్తూ ఉంటుంది. వీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అనగానే తెలియదు వదిన, అర్జెంట్ పని ఉందని చెప్పి వెళ్తున్నారు అని చెప్పి శ్యామల అంటూ ఉంటుంది. నువ్వేంటి పైన అలా నిల్చొని ఉన్నావు అని చెప్పి ఇక జగదీశ్వరి శాలిని అంటూ ఉంటే అది ఏం లేదు అత్తయ్య గారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నీకు తెలుసా అని చెప్పి అంటుంటే లేదు వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారో నాకు తెలియదు, నేను ఫోన్ మాట్లాడే లోపు వాళ్ళు అలా కంగారుగా వెళ్తున్నారు అని చెప్పి టెన్షన్ గా కంగారు పడుతూ అంటూ ఉంటుంది. చంద్ర విరాట్ ఇద్దరు కారులో వెతుకుతూ ఉంటారు క్రాంతిని. ఇక వెంటనే చంద్ర ఫోన్ చేస్తూ ఉంటే క్రాంతి ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటాడు. వీడియో కాల్లో క్రాంతి ఏడుస్తూ ఉంటే ఏ క్రాంతి నువ్వెందుకులా ఏడుస్తున్నావు, నేను తప్పు చేశాను, తనని గుడ్డిగా నమ్మి తప్పు చేశాను అని చెప్పి అంటూ ఉంటూ ఇక వెంటనే కాల్ కట్ చేస్తూ ఉంటారు. వెనకాల చూసావా, క్రాంతి వెనకాల ఫార్మసీ మెడికల్ షాప్ ఉంది అంటే క్రాంతి ఇక్కడే ఇక్కడ ఉండుంటారు అని చెప్పి ఇక వెతుకుతూ ఉంటారు. ఇక ప్రోమోలో క్రాంతి వెంటనే ఇంటికి వచ్చి శాలిని చెంప పగలగొడుతూ ఉంటారు. అది చూసిన రఘురాం ఏంట్రా నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా అని అంటుంటే ఇక క్రాంతి అందరి ముందు అసలు శాలిని ప్రెగ్నెంట్ కాదు, అంతా నాటకమాడింది అని చెప్పడంతో అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. వినాయక చవితి రోజు నాన్నని చంపాలని చూసింది అని చెప్పడంతో ఇక వెంటనే అందరు షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. ఇక జగదీశ్వరి గన్ తీసుకొని శాంతికి దూరి పెడుతూ ఉంటుంది. ఇక అది చూసిన అందరు షాక్ అయి అలానే చూస్తుంటారు. మరేం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి.